హలో ఫ్రెండ్స్, వెయిట్ లాస్ నేను ఈ వెయిట్ లాస్ కోసం ఎంతోమంది తపస్సు చేస్తున్నారు. ఈ వెయిట్ లాస్ కోసం కొన్ని వేల నుంచి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఈ ఫుడ్ తింటే వెయిట్ వస్తాం, ఆ ఫుడ్ తింటే వెయిట్ రాము, దీంట్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, దాంట్లో అన్ని క్యాలరీస్ ఉన్నాయి. ఇలా తినే ఫుడ్ను కూడా లెక్కలు వేసుకొని తినాల్సిన పరిస్థితి. మరి ఇంత చేసినా మనం వెయిట్ లాస్ అవుతున్నామంటే అది అంతంత మాత్రమే. ఈరోజు ఈ వీడియోలో నేను వెయిట్ లాస్కి ఒక సూపర్ ట్రిక్ చెప్పబోతున్నాను. ఇది జపాన్లోని ఒక ప్రాచీన టెక్నిక్ అన్నమాట. మరి ఈ టెక్నిక్ ఏంటి, దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, దీన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి, దీన్ని ఫాలో అయ్యి మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ సూపర్ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనిషి యొక్క సగటు ఆయుష్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం జపాన్. ఇది ఏ 5-6 సంవత్సరాల నుంచో కాదు, గత 20 సంవత్సరాల నుంచి జపాన్ మనిషి యొక్క సగటు ఆయుష్లో మొదటి స్థానంలో ఉంటూ వచ్చింది. ముఖ్యంగా ఈ జపాన్లో ఒకినావా అనే ఒక ఐస్లాండ్ ఉంది. ఈ ఐస్లాండ్లో మనిషి యొక్క ఆయుష్ దాదాపు 100 సంవత్సరాల దాకా ఉంది. అక్కడ సగటు ఆయుష్ 84 సంవత్సరాలు. అలాగే స్త్రీలలో అయితే అది 90 సంవత్సరాల దాకా ఉంది. మరి ఫస్ట్లో చాలామంది ఆశ్చర్యపోయారు, ఎందుకు ఇలా జపాన్ మొదటి స్థానంలో ఉంటూ వచ్చింది, అలాగే ఇక్కడ ప్రజలు దాదాపు 100 సంవత్సరాల దాకా బతుకుతున్నారు అని చెప్పేసి చాలామందికి ఆశ్చర్యం వేసి ఒక శాస్త్రవేత్తల బృందం ఈ ఒకినావా ఐస్లాండ్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అలాగే లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమైనాయి. అవేంటంటే, ఫస్ట్ వన్, అక్కడ వారి యొక్క ఆయుష్ అసాధారణంగా దాదాపు 100 సంవత్సరాల వరకు ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, వీరికి చిన్న చిన్న జబ్బులు మినహా, అంటే వెరీ మైనర్ ఈ జబ్బులు మినహా పెద్ద పెద్ద ప్రాణాంతక వ్యాధులు అనేవి చాలా వరకు లేవు అక్కడ ఆ ఐస్లాండ్లో. ఆ తర్వాత మూడో పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ ఒబిసిటీ చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. మరి దీనికి కారణం ఏంటి, ఈ మూడిటి యొక్క కారణం ఏంటని ఇంకా లోతుగా రీసెర్చ్ చేశారు. లోతుగా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా కారణాలు తెలిసినాయి అనమాట. ఆ కారణాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కారణం ఏంటంటే అదే హరహచిబు. ఈ హరహచిబు అనే యొక్క రీజన్ వలన ఈ జపాన్లోని వాళ్ళ యొక్క ఒబెసిటీ తక్కువగా ఉండడం కావచ్చు, అలాగే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండడం కావచ్చు, అలాగే వీళ్ళ యొక్క ఆయుష్ ఎక్కువగా ఉండడం, వీటన్నిటికీ ప్రధాన కారణం వచ్చేసి ఈ హరహచిబు. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ కన్ఫ్యూషియస్ సేయింగ్. కన్ఫ్యూషియస్ మతంలో చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఒక ఆచారం ఈ హరహచిబు. మరి ఈ హరహచిబు అంటే ఏంటి? హరహచిబు అంటే ఈట్ అంటిల్ యువర్ బెల్లీ 80% ఫుల్. అంటే మన పొట్ట 80% వచ్చే వరకు తినడం, అంతవరకు తిని స్టాప్ చేయడం, ఇదే హరహచిబు. అంటే మన తినగలిగిన దాంట్లో 80% మాత్రమే తినడం. ఈ టెక్నిక్ వల్లనే జపాన్ నేడు ఇంత పాపులర్ అయిందో, వాళ్ళు ఇంత హెల్దీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఊరికి 80% తింటే ఆరోగ్యంగా ఉంటారు అంటే అది లాజిక్ లేదు. అదేంటంటే, సాధారణంగా మనం అన్నం తినేటప్పుడు మన పొట్ట నిండింది అని మనకు తెలియడానికి మన పొట్ట నుంచి సిగ్నల్స్ మన బ్రెయిన్కి వెళ్తాయి. నిండిందని చెప్పేసి వెళ్ళిన తర్వాత మనం స్టాప్ చేస్తాం. కానీ దీనికి ఎన్ని నిమిషాలు పడుతుంది తెలుసా? దాదాపు 20 నిమిషాల సమయం పడుతుందంట. అంటే మనం తిన్నాం, ఇది నిండిందని తెలియడానికి 20 మినిట్స్ పడుతుంది సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళడానికి. ఈ 20 మినిట్స్ లోపే మనం తినాలనుకున్న దానికంటే ఎక్కువ తినేస్తాం. అందుకనే చెప్పేసి చాలా మందిలో ఒబెసిటీ ఎక్కువ అని చెప్పేసి, ఆ తర్వాత ఈ ఒబెసిటీ ఎక్కువ అవడం వల్ల చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా తినడం వల్ల మనం ఫుల్గా తిన్నాం అనుకోండి, పొట్ట నిండా అన్కంఫర్ట్గా ఉంటాం, సరిగా పనిచేయలేం, వర్క్ ప్రొడక్టివిటీ తగ్గుద్ది. అలాగే ఒబెసిటీ ఎక్కువ, రకరకాల వ్యాధులు వస్తాయి. ఇవన్నీ కారణం. అలా కాకుండా మనం 80% తిన్నాం అనుకోండి, మనం తినాలనుకున్న దాంట్లో మనం ఒక 80% మాత్రమే తింటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుద్ది, అలాగే చాలా హెల్దీగా ఉంటాం. ఈ ఒబెసిటీ నుంచి తగ్గించుకోవచ్చు.
చాలామంది ఈ యొక్క స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులు, అంటే ఆర్టిఫిషియల్ పద్ధతులు ఎన్నో క్లినిక్లకు వెళ్తుంటారు. కొంతమంది అయితే అసలు సరిగా ఫుడ్డే తినరు, రోజుల తరబడి ఉపవాసాలు పస్తులు ఉంటుంటారు. ఈ ఫుడ్ తినకపోవడం చాలా డేంజర్. ఎందుకంటే మన శరీరానికి సరిపడా పోషకాలు అనేవి లభించు, మనం యాక్టివ్గా ఉన్నాం, ప్రొడక్టివిటీ ఉండదు. అలా కాకుండా మనం తినాలనుకున్న దాంట్లో 80% తింటే, అంటే ఈ హర్హచ్ బూ టెక్నిక్ని వాడినట్లయితే మనకి మన శరీరానికి సంబంధించిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి, మనం చాలా యాక్టివ్గా ఉంటాం, ఈ ఒబెసిటీని తగ్గించుకోవచ్చు. ఇది ఏ ఒక్కరోజు రాదు, ఇది వాళ్ళు ఈ జపాన్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆచారం ఉంది, అందుకే వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు. మనం ఏ 4 రోజులు చేసి మనకి వెయిట్ తగ్గలేదు అంటే కాదు, దీన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, దీని యొక్క ఉపయోగాలు ఏంటి? ఈ హర్హచ్ బూ టెక్నిక్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ పాయింట్ ఒబెసిటీని తగ్గించుకోవచ్చు, స్థూలకాయత్వాన్ని మనం తగ్గించుకోవచ్చు. మనం 80% మాత్రమే తినడం వల్ల మనం చాలా యాక్టివ్గా ఉంటాం, దానివల్ల స్థూలకాయం కూడా తక్కువగా ఉంటుంది. మనం 100% తిన్నట్లయితే మనకి రకరకాల వ్యాధులు వస్తాయి, దాన్ని మనం తప్పించుకోవచ్చు. దాన్ని అంటారు ఈట్ లెస్ స్టే హెల్దీ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. పాయింట్ నెంబర్ 2, వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుద్ది. మనం 100% తిన్నట్టయితే మీరు గమనించినట్లయితే మనకి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, గంట, 2 గంటల దాకా కూడా ఒక నిస్సత్తువ, అంటే ఒక నిద్రమత్తు అనేది వచ్చి వస్తుంది. దానివల్ల వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అలాగ అనుకున్న మనం 80% తిన్నట్లయితే మనకి వర్క్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, హెల్దీగా ఉండొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే జపాన్ పీపుల్ చాలా హెల్దీగా ఉంటారు. మనం 100% తింటే మనకి నిస్సత్తు వచ్చేసి పడుకొని చాలా లేజీగా ఉండిపోతాం. అలా కాకుండా 80% తిన్నట్టయితే చాలా యాక్టివ్గా ఉంటాం, దానివల్ల మనం మంచి హెల్దీగా ఉంటాం. ఇది దీని యొక్క ఉపయోగాలు. ఇప్పుడు మనం ఈ హర్హచ్ బూని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఈట్ మోర్ స్లోలీ, అంటే తినేటప్పుడు మెల్లగా తినడం. చాలామంది ఏం చేస్తారంటే ఫాస్ట్గా, అంటే కనీసం ఒక 5-10 నిమిషాలు కూడా చూడారా ఎప్పుడు తినేసిండు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది, అంతా ఫాస్ట్గా తింటారు. ఆ ఫాస్ట్గా తినడం వల్ల మనం తినాలనుకున్న దానికంటే ఎక్కువ తినేస్తాం, దానివల్ల మనం ఎక్కువ వెయిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తినేటప్పుడు స్లోగా తిన్నట్లయితే మనం తక్కువ తినే ఛాన్సెస్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, ఫోకస్ ఆన్ ఫుడ్. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, అదేంటంటే తినేటప్పుడు కంప్యూటర్, మొబైల్, టీవీ ఇవన్నీ చూస్తూ ఫుడ్ను తింటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద ఉండకుండా ఈ గ్యాడ్జెట్స్ మీద ఉండేసి మనం తినాలనుకున్న దానికంటే ఎక్కువ తింటాం. దానివల్ల మనం ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తినేటప్పుడు ఈ 3 రకాల స్క్రీన్స్, మొబైల్ కానీ, టీవీ కానీ, కంప్యూటర్ కానీ అవన్నీ కొద్దిసేపు ఆఫ్ చేసేసి మీరు తింటున్న అన్నం మీద కాన్సన్ట్రేట్ చేయండి, దానివల్ల మీరు తక్కువ తింటారు. పాయింట్ నెంబర్ 3, యూజ్ స్మాల్ వెసల్స్. అంటే మనం తినే పాత్రలు కానీ, మనం ప్లేట్స్ కానీ చిన్నవి వాడండి. చాలామంది పెద్ద ప్లేట్ తీసుకొని దాన్ని ఫుల్ పెట్టుకొని ఫుల్గా లాగిచ్చేస్తారు. అలా కాకుండా చిన్న ప్లేట్స్ తీసుకోండి. చిన్న ప్లేట్స్ తినడం వల్ల ఒకసారి పెట్టుకుంటారు, మళ్ళీ పెట్టుకోవాలంటే మనం ఆలోచిస్తాం ఇలా ఎన్నిసార్లు పెట్టుకుంటామని చెప్పేసి. అలా మనం తినాలనుకున్న దానికంటే తక్కువ తినే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చిన్న ప్లేట్స్ని వాడండి. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 4, అవాయిడ్ గెట్టింగ్ మోర్ హంగ్రీ. అంటే బాగా ఆకలేదాకా ఉండడం, దాన్ని తగ్గించుకోవాలి. కొంతమంది ఏంటంటే తిందాంలే, ఆకలి ఇంకా కావాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. లేదా కొన్నిసార్లు ఏంటంటే మనం టైం తినలేకపోవచ్చు, దానివల్ల ఎక్కువ ఆకలి అవుతుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. కొద్దిగా ఆకలి కాగానే తినడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం తక్కువ తింటాం. అలా కాకుండా బాగా ఆకలి అయ్యే వరకు ఉంటే ఏమవుతుందంటే మనం ఆ ఆకలిలో ఎక్కువ తినే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బాగా ఆకలి అయ్యే వరకు ఉండడాన్ని దీన్ని అవాయిడ్ చేసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీరు అన్నం తినే ముందర, ఏదైనా ఫుడ్ తినే ముందు హర్హచ్ బూ ఇదొక మాట మనసులో అనుకోండి, లేదా పెద్దగా అనుకోండి, హర్హచ్ బూ ఇలా అనుకొని తినడం వల్ల మీకు ఏంటంటే 80% తినాలని చెప్పేసి ఒక రిమైండర్ లాగా పనికొస్తుంది. లేదంటే నాకు అలారం పెట్టుకోండి, హర్హచ్ బూ అని చెప్పేసి ఒక సౌండ్ లాగా. దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. బాగా దీన్ని పాటించండి, మంచి ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.